హలో అండి. ఈ వీడియోలో మనము ఆర్ఎంఎస్ వాల్యూ గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా డిఫైన్ చేయాలి అంటే ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ఎనీ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఈజ్ గివెన్ బై దట్ స్టడీ కరెంట్. ఇక్కడ స్టడీ కరెంట్ అంటే డీసీ కరెంట్ విచ్ వన్ ఫ్లోయింగ్ త్రూ ఏ గివెన్ సర్క్యూట్ ఫర్ ఏ గివెన్ టైమ్ produces the same amount of heat as produced by the alternating current which one flowing through the same circuit for the same time. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. సో ఇప్పుడు ఒక సర్క్యూట్లో రెసిస్టెన్స్ ఆర్ ఉందమ్మా. ఓకే, సో దీనికి మనము డీసీ వోల్టేజ్ కనెక్ట్ చేస్తున్నాం. సో ఈ డీసీ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు కరెంట్ పాస్ అవుతుంది కదా. సో ఏదైనా వర్క్ జరుగుతుంది అంటే హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా. సో ఇక్కడ ఒక పర్టికులర్ టైం టీ సెకండ్స్ దగ్గర, ఓకే, ఒక పర్టికులర్ పీరియడ్ కన్సిడర్ చేయండి. అక్కడ ఎంత హీట్ జనరేట్ అయింది ఆర్ ఎంత హీట్ ప్రొడ్యూస్ అయింది అనేది ఫైండ్ చేయాలి. నెక్స్ట్ అదే రెసిస్టెన్స్ని కన్సిడర్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఏసీ వోల్టేజ్ని కన్సిడర్ చేయండి. ఓకే, సో ఏసీ వోల్టేజ్ని కన్సిడర్ చేసినప్పుడు అగైన్ మళ్ళీ కరెంట్ పాస్ అవుతుంది కదా. సో వర్క్ జరుగుతుంది కదా, హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ హీట్ ప్రొడ్యూస్డ్ ఓవర్ ద సేమ్ టైం టీ పీరియడ్, ఓకే, అదే టైం పీరియడ్ తీసుకొని ఎంత హీట్ ప్రొడ్యూస్ అయింది అనేది ఫైండ్ చేయాలి. ఈ రెండు హీట్ ప్రొడక్షన్స్ అనేవి ఈక్వల్గా ఉన్నప్పుడు వస్తున్న వాల్యూ ఆఫ్ కరెంట్నే మనం ఏమంటాము అంటే ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ కరెంట్. ఆర్ఎంఎస్ వాల్యూనే మనము ఎఫెక్టివ్ వాల్యూ అని కూడా చెప్పొచ్చు. ఓకే, సో ఈ ఆర్ఎంఎస్ వాల్యూని ఫైండ్ చేయడానికి మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే మిడ్ ఆర్డినేట్ మెథడ్. ఓకే, మిడ్ ఆర్డినేట్ మెథడ్, దీన్నే మనము గ్రాఫికల్ మెథడ్ అని కూడా చెప్పొచ్చు. సెకండ్ మెథడ్ ఏంటంటే ఎనలిటికల్ మెథడ్. సో మనము యావరేజ్ వాల్యూ డెరివేషన్ చూసాం కదా. సో ఇక్కడ కూడా సేమ్ 2 మెథడ్స్ని యూస్ చేసి చేయొచ్చు. సో అక్కడ డిస్కస్ చేసినట్టుగానే మిడ్ ఆర్డినేట్ మెథడ్ అనేది కెన్ బి అప్లికబుల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ వేవ్ ఫామ్. అది డిస్టర్బ్డ్ వేవ్ అవ్వచ్చు, ట్రయాంగులర్ అవ్వచ్చు, సాటూత్ అవ్వచ్చు, ఎలాంటి వేవ్ ఫామ్కైనా సరే వీ కెన్ కన్వీనియంట్లీ అప్లై మిడ్ ఆర్డినేట్ మెథడ్. కమింగ్ టు ఎనలిటికల్ మెథడ్ ఖచ్చితంగా సిమెట్రికల్ సైనిసోడల్ వేవ్ ఫామ్కి మాత్రమే అప్లికబుల్ ఎనలిటికల్ మెథడ్ అనేది. ఓకే, సో 1 by 1 ప్రతి మెథడ్లో ఈ రెండు మెథడ్స్లో ఎలా సాల్వ్ చేస్తారు అనేది ఇక్కడ మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనము మిడ్ ఆర్డినేట్ మెథడ్ చూద్దాం. దిస్ ఈజ్ మిడ్ ఆర్డినేట్ మెథడ్. సో దానికోసం ఏంటంటే ఇప్పుడు పైన తీసుకున్నాం కదా ఎగ్జాంపుల్, అదే ఎగ్జాంపుల్ని కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీసీ వోల్టేజ్ కనెక్ట్ చేసినప్పుడు హీట్ ప్రొడక్షన్ని H1 అని తీసుకోండి. సో హీట్ ప్రొడ్యూస్డ్కి ఫార్ములా ఏంటి, I² RT. ఇక్కడ ఫస్ట్ కేసులో కరెంట్ ఎంత పాస్ అవుతుంది సర్క్యూట్లో, I. సో I స్క్వేర్, రెసిస్టెన్స్ ఎంత R. ఎంత టైం కన్సిడర్ చేశారు, లెటస్ సే T సెకండ్స్ కన్సిడర్ చేశారు అనుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ జౌల్స్. ఓకే, నౌ అదే విధంగా ఏసీ సప్లై గనక అదే రెసిస్టర్కి కనెక్ట్ చేస్తే, ఓకే, అప్పుడు మనకి ఎలాంటి కరెంట్ పాస్ అవుతుంది, డీసీ కరెంట్ అంటే ఏంటి, ఇలా ఉంటుంది కదా, కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కరెంట్ ఉంటుంది. ఇక్కడ టైం T సెకండ్స్ తీసుకుంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నీకు కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కరెంట్ అనేది మెయింటైన్ అవుతుంది. కానీ ఏసీ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఏసీ కరెంట్ మాత్రం ఆల్టర్ అవుతూ ఉంటుంది కదా. సో అందుకని మనము ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఒక హాఫ్ వేవ్ తీసుకుంటున్నాను. మరి ఫుల్ వేవ్ ఎందుకు తీసుకోవట్లేదు అండి అంటే మనము యావరేజ్ వాల్యూని హాఫ్ వేవ్కి క్యాలిక్యులేట్ చేసాం. ఎందుకు అలా క్యాలిక్యులేట్ చేసాము, మనం ఫుల్ వేవ్ గనక తీసుకుంటే యావరేజ్ వాల్యూ 0 అయిపోతుంది. సో దెర్ ఈస్ నో మీనింగ్ ఆఫ్ క్యాలిక్యులేషన్. సో దానికోసం మనం ఏం కన్సిడర్ చేసాము, హాఫ్ వేవ్ తీసుకున్నాం. మరి ఇక్కడ ఆర్ఎంఎస్ వాల్యూ కదండి, మరి ఇది ఫుల్ వేవ్ తీసుకోవచ్చు కదా అంటే తర్వాత ఏంటంటే మనము వీటిని రిలేట్ చేస్తాం. యావరేజ్ వాల్యూని ఆర్ఎంఎస్ వాల్యూని రిలేట్ చేస్తాం. అలా రిలేట్ చేసే ప్రాసెస్లో మనం ఒక కాన్స్టెంట్ థింగ్ అనేది మెయింటైన్ చేయాలి. అంటే ఒక కామన్ పాయింట్ ఉండాలి రెండిటికి కూడా. సో అక్కడ హాఫ్ సైకిల్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా హాఫ్ సైకిల్ తీసుకుంటే మనం రిలేట్ చేయడం ఈజీగా ఉంటుంది.
ఓకే, సో ఇలా ఒక హాఫ్ వేవ్ తీసుకోండి ఆల్టర్నేటింగ్ కరెంట్. సో ఇక్కడ నేను టైం అని తీసుకోకుండా ఇన్స్టెడ్ ఆఫ్ టైం టీ నేను ఏం కన్సిడర్ చేస్తున్నాను అంటే సమ్ యాంగిల్ తీటా, లేకపోతే ఇక్కడ టైం టీ అనే తీసుకోండి, అనలిటికల్ మెథడ్లో తీటా అని తీసుకుందాం, అక్కడ కన్వీనియంట్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ 0 సెకండ్స్ అమ్మ. ఈ హాఫ్ సైకిల్ కంప్లీట్ అవ్వడానికి టీ సెకండ్స్ టైం పట్టింది అనుకుందాం. ఇక్కడ ఈ టీకి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఇక్కడ టీ అంటే టైం స్కేల్, టైం స్కేల్. ఓకే, సో ఇప్పుడు ఈ హాఫ్ సైకిల్ ఏం చేస్తాము అంటే n ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం. నేను ఇక్కడ ఎల్లో కలర్ లైన్తో చూపిస్తున్నాను. యాక్చువల్గా వీటిని మీరు బుక్లో డ్రా చేసేటప్పుడు డాటెడ్ లైన్స్తో డ్రా చేయండి. ఇక్కడ మీకు క్లియర్గా అర్థం అవడం కోసం నేను డార్క్ లైన్ని యూజ్ చేస్తున్నాను. గ్రాఫ్ మీద ఎప్పుడైనా మనం ఏదైనా మార్క్ చేయాలి అంటే ఖచ్చితంగా డాటెడ్ లైన్సే పెట్టాలి. డార్క్ లైన్ పెట్టారు అంటే అది కూడా గ్రాఫ్ అనే అర్థం అవుతుంది. ఓకే, సో మీరు ఇలా రాయొద్దు, మీకు అర్థం అవ్వడం కోసం నేను ఇలా చూపిస్తున్నాను. ఓకే, సో ఇలా n ఈక్వల్ పార్ట్స్ చేయాలి. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ 1 to n ఈక్వల్ పార్ట్స్ చేయాలి. నెక్స్ట్ ఏం కన్సిడర్ చేయాలి అంటే ఒక్కొక్క ఇంటర్వెల్లో మిడ్ పాయింట్ కన్సిడర్ చేయండి. ఈ మిడ్ పాయింట్కి కరెస్పాండింగ్గా ఎంత ఇన్స్టంటేనియస్ కరెంట్ ఉంది అనేది మార్క్ చేయండి. సో ఫస్ట్ ఇంటర్వెల్ కాబట్టి I1 అని తీసుకున్నాం. సెకండ్ ఇంటర్వెల్లో మిడ్ పాయింట్ కన్సిడర్ చేయండి. ఆ మిడ్ పాయింట్కి కరెస్పాండింగ్గా ఉన్న ఇన్స్టంటేనియస్ కరెంట్ని మార్క్ చేయండి I2. ఓకే, అలాగే nth ఇంటర్వెల్లో మిడ్ పాయింట్ దగ్గర ఉన్న ఇన్స్టంటేనియస్ కరెంట్ నేను ఇక్కడ y యాక్సిస్ మీదకి ప్రొజెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే కొంచెం క్లమ్జీ అవుతుంది అని నేను ఇక్కడే ఇన్స్టంటేనియస్ వాల్యూని చూపిస్తున్నాను. ఓకే, IN. నౌ ఇప్పుడు ఒక్కొక్క ఇంటర్వెల్లో హీట్ ఎంత ప్రొడ్యూస్ అయింది అనేది మనము క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ ఇంటర్వెల్లో హీట్ ప్రొడక్షన్ని H1 అని తీసుకుందాం. అక్కడ నేను క్యాపిటల్ నెంబర్ తీసుకున్నాను కదా, సో దీన్ని HA అని తీసుకోండి. ఫస్ట్ కేసులో డీసీలో ఒక్క నిమిషం చూడండి, ఇక్కడ అంటే రెండు కూడా H1 అంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో దీన్ని HA అని తీసుకోండి, ఫస్ట్ కేసులో ప్రొడ్యూస్ అవుతున్న హీట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం నెంబర్ రాసుకుందాం. సో ఫస్ట్ ఇంటర్వెల్లో హీట్ ప్రొడక్షన్ ఫార్ములా ఏంటి? I²RT. సో ఫస్ట్ ఇంటర్వెల్లో కరెంట్ ఎంత? I1². రెసిస్టెన్స్ ఏం మారట్లా, సో R. ఆ ఫస్ట్ ఇంటర్వెల్లో ఎంత టైం పట్టినట్టు ఆ ఫస్ట్ ఇంటర్వెల్కి? టోటల్ n ఈక్వల్ పార్ట్స్ చేసాము. ఆ హాఫ్ సైకిల్కి t సెకండ్స్ పట్టింది, అంటే ఒక్కొక్క ఇంటర్వెల్కి ఎంత టైం కన్జ్యూమ్ అయినట్టు? T/N కదా, టోటల్ టైం డివైడెడ్ బై n, అది ఒక్కొక్క ఇంటర్వెల్కి పట్టిన టైం. అలాగే సెకండ్ ఇంటర్వెల్లో హీట్ ప్రొడక్షన్కి మనకి ఫార్ములా ఏమొస్తుంది? I2² R ఇంటూ T/N. అలానే మనము nth ఇంటర్వెల్లో కూడా తీసుకోవచ్చు. సో దట్ ఈస్ IN² R T/N. ఇప్పుడు టోటల్ హీట్ జనరేషన్ ఇన్ సెకండ్ కేస్ HB అని తీసుకోండి. ఏం రాస్తారు? సింపుల్గా H1 ప్లస్ H2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ HN. ఓకే, సో నేను ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ రాయట్లేదు, నేను డైరెక్ట్గా రిలేట్ చేస్తాను. నౌ అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ RMS వాల్యూ, ఈ రెండు కేసెస్లో వచ్చిన హీట్స్ అనేవి మనకి ఈక్వల్గా ఉండాలి. సో కాబట్టి HA must be equal to HB. Under this condition, the value of current will be considered as effective value of current or RMS value of current. So ఇక్కడ HA అంటే ఏంటి? I² into RT is equal to HB అంటే all summations of heats produced in each interval కదా. సో ఇక్కడ ఏం రాస్తున్నాను? డైరెక్ట్గా రిలేషన్ రాస్తున్నాను. I1² R T/N plus I2² R T/N plus and so on plus IN² into R T/N. సో ఇక్కడ ఫర్దర్ ఎలా సాల్వ్ చేయొచ్చు? సో ఏం కామన్ తీయచ్చు? RT కామన్ తీయచ్చు కదా. సో మనకేం కనిపిస్తుంది? I² RT ఈజ్ ఈక్వల్ టు RT మాత్రమే కామన్ తీయండి, ఎందుకు అనేది మీకే అర్థమవుతుంది. సో ఇంక మనకి ఈ పార్ట్లో ఏం మిగులుతుంది? I1²/N ప్లస్ I2²/N అండ్ సో ఆన్ IN²/N. నేను LCM తీసుకుని డైరెక్ట్గా రిలేషన్ రాస్తున్నాను. సో I1² ప్లస్ I2² ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ IN² బై
n. ఓకే, సో ఇప్పుడు RT క్యాన్సిల్ అవుతుంది. నాకు కరెంట్ I కావాలంటే ఏం చేయాలి? బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ అప్లై చేయండి. సో దిస్ ఈజ్ రూట్ ఆఫ్ I1 square plus I2 square plus and so on plus IN square by n. So as you can see, this current is ఎలా ఉంది? రూట్ ఉంది కదా, సో రూట్ ఈస్ దేర్. సో అన్ని కరెంట్స్ ప్లస్ చేసి బై n చేశారు అంటే అది మీన్ వాల్యూగా కన్సిడర్ చేయాలి. అండ్ ప్రతి కరెంట్కి స్క్వేర్ ఉంది, సో స్క్వేర్. సో దిస్ ఈజ్ RMS, రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ. ఓకే, సో దిస్ ఈజ్ RMS వాల్యూ ఆఫ్ కరెంట్. అలానే మనం వోల్టేజెస్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో వోల్టేజ్ కేస్ కిందకు వస్తే ఏమవుతుంది? రూట్ ఆఫ్ V1 స్క్వేర్ ప్లస్ V2 స్క్వేర్ అండ్ సో ఆన్ VN స్క్వేర్ బై n వస్తుంది. ఓకే, EMF అయితే EMF. సో ఇది మిడ్ ఆర్డినేట్ మెథడ్. నెక్స్ట్ వన్ మనకి ఎనలిటికల్ మెథడ్. సో సెకండ్ మెథడ్ ఎనలిటికల్ మెథడ్. ఈ ఎనలిటికల్ మెథడ్ అనేది నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఓన్లీ అప్లికబుల్ ఫర్ స్మూత్ సిమెట్రికల్ సైనిసాయిడల్ వేవ్ ఫార్మ్స్. ఓకే, సో మిడ్ ఆర్డినేట్ మెథడ్ మాత్రం ఎలాంటి వేవ్ ఫార్మ్స్కైనా అప్లై చేయొచ్చు. సో ఇక్కడ నేను ఒక కరెంట్ వేవ్ ఫార్మ్ తీసుకుంటున్నా, బట్ ఇక్కడ టైం టీకి బదులుగా తీటా తీసుకున్నాను. ఓకే, ఎందుకు అలా తీసుకున్నారు అంటే మనకి అనాలిసిస్ కొంచెం ఈజీగా ఉంటుంది. టీ తీసుకుని చేయకూడదు అని ఏం లేదు. ఓకే, సో 0 to π. సో ఎనలిటికల్ మెథడ్ తీసుకునేటప్పుడు ఫార్ములా చూడండి, IRMS రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ. సో ఫస్ట్ రూట్ ఉండాలి కదా, సో రూట్ మీన్కి ఫార్ములా ఏంటి? 1/t ఇంటిగ్రల్ 0 to t కరెంట్ I dθ, అంతేనా? రూట్ మీన్. నెక్స్ట్ స్క్వేర్ రావాలి కదా, సో ఫంక్షన్కి స్క్వేర్ తీసుకోండి. ఓకేనా, సో ఇక్కడ టైం పీరియడ్ 1/t అంటే ఏం తీసుకోవాలి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగిల్ తీసుకోండి. అప్పుడు ఏం మిగులుతుంది ఇక్కడ మనకి? రూట్ ఆఫ్ 1 అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అంటే π మైనస్ 0 ఇంటిగ్రల్ 0 to π. మనకు ఆల్రెడీ కరెంట్ ఈక్వేషన్ తెలుసు, ఏంటది? I is equal to Im sin theta, కరెంట్ ఈక్వేషన్ అది ఇక్కడ రాయండి. సో Im sin theta dθ. స్క్వేర్ మర్చిపోయాం కదా, సో Im స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. ఓకే, సో దీన్ని మనం ఇప్పుడు సాల్వ్ చేయాలి. ఓకే, సో నేను స్టెప్ బై స్టెప్ ప్రతిదీ సాల్వ్ చేసి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/π. ఇక్కడ Imని ఇంటిగ్రేషన్కి బయటికి రాసేయచ్చు కదా, సో నేను ఇక్కడ Im స్క్వేర్ బయటికి రాస్తున్నాను. ఇంటిగ్రల్ 0 to π సైన్ స్క్వేర్ థీటా dθ. This is all under root. ఓకేనా, సో Im స్క్వేర్ బై π సైన్ స్క్వేర్ థీటాని ఎలా రాయొచ్చు? ఇంటిగ్రల్ 0 to π సైన్ స్క్వేర్ థీటాని ఎలా రాయొచ్చు? 1 మైనస్ cos 2θ by 2 into dθ. Okay, this is all under root. Okay, so now ఈ 2ని కూడా ఇంటిగ్రేషన్కి పక్కకి రాసేయండి. అప్పుడు ఏం మిగులుతుంది మనకి ఇక్కడ? Im స్క్వేర్ బై 2π ఇంటిగ్రల్ 0 to π 1 మైనస్ cos 2θ ఇంటూ dθ అండర్ రూట్. ఓకే, సో నా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ Im స్క్వేర్ బై 2π ఉంది చూసారా, సో దాన్ని బయటికి రాయండి, రూట్కి బయటికి రాసేయండి. అప్పుడేం మిగులుతుంది మనకి? Im బై, సో రూట్ 2 ఇంటూ 2 కదా అది, సో అలానే రాసేయండి, రూట్ 2 ఇంటూ రూట్ π రాసేయండి. ఓకే, సో నా థీటాకి ఏంటండి ఇంటిగ్రేషన్? థీటా మైనస్ సైన్ 2θ sin 2θ by 2 limit 0 to π. This is under root. Okay, so which is equal to Im by root 2 into root π, upper limit minus lower limit. So π minus sin 2π by 2 upper limit minus lower limit ఏంటి? 0 కదా, సో 0 లిమిట్ అప్లై చేయండి. సో థీటా ప్లేస్లో 0 రాసేయండి, సైన్ 0 by 2.
సో మనం మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ బాగా ఉండాలి. సైన్ ఎన్ పై ఫార్ములా ఏంటి? సైన్ ఎన్ పై ఈజ్ ఆల్వేస్ 0. ఇక్కడ ఎన్ ప్లేస్లో 2 ఉంది మనకి అంతే. సో అంటే ఈ పార్ట్ ఏమైపోతుంది? 0 అండ్ ఈ పార్ట్ కూడా 0నే అయిపోతుంది. ఓకే, సో ఇదంతా కూడా ఏంటి మనకి రూట్లో ఉంది, అది మర్చిపోయాం మనం ఇక్కడ. సో ఇదంతా రూట్లో ఉంది. సో వాట్ ఈస్ ద లెఫ్ట్ ఓవర్ నౌ? im by root 2 into root pi into root pi. సో ఒక రూట్ పై ఇక్కడ రూట్ పై క్యాన్సిల్ అవుతుంది. వాట్ ఈస్ ద ఫార్ములా వి గాట్? im by root 2. సో ఇలా మనము ఆర్ఎంఎస్ అంటే ఈ కరెంట్ అంతా ఏంటి మనకి ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ కరెంటే కదా. సో దేర్ ఫోర్ RMS value of current equal to im by root 2. సో మీరు వాల్యూలో రాసుకుంటే వాల్యూలో కూడా రాసుకోవచ్చు. ఇలా మనం RMS వాల్యూని 2 మెథడ్స్లో కూడా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ మిడ్ ఆర్డినేట్ అండ్ సెకండ్ వన్ అనలిటికల్ మెథడ్స్. ఓకే, సో నెక్స్ట్ ఈ యావరేజ్ వాల్యూని RMS వాల్యూస్ని రిలేట్ చేయడానికి మనము ఒక 2 ఫ్యాక్టర్స్ తీసుకుంటాం. ఒకవేళ మీరు ఇది సాల్వ్ చేయాలి అనుకుంటే దిస్ ఈజ్ 0.707 into im. ఓకే, సో అలాగే ఫార్మ్ ఫ్యాక్టర్, పీక్ ఫ్యాక్టర్ ఎలా డిఫైన్ చేయాలి ఏంటి అనేది కూడా ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వోల్టేజ్ కూడా తీసుకోవచ్చమ్మా. విఆర్ఎంఎస్ కావాలి అంటే అగైన్ ఇక్కడ 0.707 into విఎం అంతే. సో యావరేజ్ వాల్యూ కూడా మనం అలానే రాసుకోవచ్చు, 0.636 అని వస్తుంది అక్కడ. సో అక్కడ ఎలా అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో నౌ లెట్ us డిఫైన్ ఫార్మ్ ఫ్యాక్టర్ అండ్ పీక్ ఫ్యాక్టర్. పీక్ ఫ్యాక్టర్నే మనము క్రెస్ట్ ఫ్యాక్టర్ అని కూడా చెప్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మ్ ఫ్యాక్టర్ చూద్దాం. సో దిస్ ఈజ్ ఫార్మ్ ఫ్యాక్టర్. ఓకే, సో ఫార్మ్ ఫ్యాక్టర్ని యూజువల్గా కేఎఫ్ అని తీసుకుంటారు. ఓకే, ఫార్మ్ ఫ్యాక్టర్. సో ఫార్మ్ ఫ్యాక్టర్ని ఎలా డిఫైన్ చేస్తారు అంటే సింపుల్గా ద రేషియో ఆఫ్ ఆర్ఎంఎస్ వాల్యూ టు యావరేజ్ వాల్యూ. ఓకే, ఆర్ఎంఎస్ వాల్యూ టు యావరేజ్ వాల్యూ. అందుకనే మనము యావరేజ్ వాల్యూని హాఫ్ సైకిల్కి తీసుకున్నాం కాబట్టి ఆర్ఎంఎస్ వాల్యూని కూడా హాఫ్ సైకిల్కే తీసుకొని క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడే చూసాం కదా ఆర్ఎంఎస్ వాల్యూ. సో 0.707 ఇంటూ ఐఎం. మీరు వోల్టేజ్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే యావరేజ్ వాల్యూ ఆఫ్ కరెంట్ మీరు లాస్ట్ డెరివేషన్ వీడియో ఉంటే చూడండి ఒకసారి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, సో అక్కడ మనకి ఎంత వచ్చింది అంటే 0.636 ఆర్ 7 ఏదైనా పర్వాలా ఇంటూ ఐఎం కరెంట్ కనుక తీసుకుంటే. సో ఐఎం గెట్స్ క్యాన్సిల్డ్. మీరు సాల్వ్ చేస్తే ఈ వాల్యూ 1.11 వస్తుంది. సో ఈ 0.707 ఐఎం అనేది ఏ మెథడ్లో వచ్చింది? అనలిటికల్ మెథడ్లో వచ్చింది. అనలిటికల్ మెథడ్ ఎలాంటి వేవ్ ఫార్మ్స్కి అప్లికబుల్? ఫర్ స్మూత్ సిమెట్రికల్ సైనూసోయిడల్ వేవ్ ఫార్మ్స్. అంటే మనం ఎలా డిఫైన్ చేయొచ్చు? ఈవెన్ 0.636 ఇంటూ ఐఎం కూడా అనలిటికల్ మెథడ్లో వచ్చిన వాల్యూ. అర్థమైందా? సో అంటే ద ఫార్మ్ ఫ్యాక్టర్ ఈజ్ ఆల్వేస్ 1.11 ఫర్ స్మూత్ సిమెట్రికల్ సైనూసోయిడల్ వేవ్ ఫార్మ్. అలా మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఒకవేళ మనము సైనూసోయిడల్ వేవ్ ఫార్మ్ కాకుండా ఇంకేదైనా వేవ్ ఫార్మ్ తీసుకున్నారనుకోండి, సో దానికి ఖచ్చితంగా యావరేజ్ వాల్యూ కనుక్కోవాలి, ఆర్ఎంఎస్ వాల్యూ కనుక్కోవాలి. అప్పుడు ఆ రేషియో తీసుకుంటే మనకి ఈ ఫార్మ్ ఫ్యాక్టర్ అనేది వచ్చేస్తుంది. ఫార్ములా అయితే ఇదే. సైనూసోయిడల్ అయితే కనుక స్ట్రైట్ అవే ఏమి ఆలోచించకుండా 1.11 అని తీసేసుకోవచ్చు. ఓకే, ఇది ఒక ఫ్యాక్టర్. నెక్స్ట్ సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే పీక్ ఫ్యాక్టర్. ఓకే, పీక్ ఫ్యాక్టర్. ఈ పీక్ ఫ్యాక్టర్నే మనము కేపీ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. సో దీన్ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే కేపీ ఈజ్ ఈక్వల్ టు విచ్ ఈస్ ద రేషియో ఆఫ్ మ్యాక్సిమం వాల్యూ టు ఆర్ఎంఎస్ వాల్యూ. maximum value to RMS value. సో maximum value of current ఏంటి? IM అయినా రైట్. వోల్టేజ్ తీసుకుంటే VM అని తీసుకోవాలి. బై RMS వాల్యూ ఏంటి? 0.707 ఇంటూ IM. సో IM గెట్స్ క్యాన్సిల్డ్. సో మనకి ఎంత వస్తుంది? 1.414 వస్తుంది. ఓకే, ఇంతకుముందు చెప్పిన ఎక్స్ప్లెనేషనే దీనికి కూడా వస్తుంది. సో ఫర్
Smooth symmetrical sinusoidal waveforms, peak factor is always 1.414. For non-sinusoidal symmetrical waveform ఏమవుతుంది? You need to find what is the maximum value and what is the RMS value. అప్పుడు ఆ ratios తీసుకుంటే we can find peak factor. Okay, so I hope this video help you. సో ఏంటి RMS వాల్యూ ఏంటి, ఫార్మ్ ఫ్యాక్టర్ ఏంటి, పీక్ ఫ్యాక్టర్ ఏంటి, సో ఎన్ని మెథడ్స్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు, సో ఒక చిన్న ఐడియా వచ్చింది అని అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ వీడియో, సో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. Okay, so thank you so much for watching this video. Thank you so much.